సిటీ నోటీసులపై బీఆర్ఎస్ నేతలు న్యాయవాదులతో సిద్దిపేట జిల్లా ఎర్రవల్లిలో కేసీఆర్ సమాలోచనలు చేస్తున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి రఘువర్ధన్ అడిగి తెలుసుకుందాం. రఘువర్ధన్, చెప్పండి, కేసీఆర్ మంతనాలకు సంబంధించి తాజా సమాచారం ఏంటి? ఫోన్ ట్యాపింగ్ కేసులో తనకు జారీ అయిన సిట్ నోటీసులకు మొదట సమాధానం ఇచ్చిన కేసీఆర్ తాను ఎర్రవల్లిలో అందుబాటులో ఉంటారని, ఎర్రవల్లిలో ఏ రోజైనా వచ్చి విచారణ చేసుకోవచ్చని కేసీఆర్ ఆ రోజు సమాధానం ఇచ్చారు. దానికి స్పందించిన సిట్ నోటీసులు నిన్న మళ్ళీ రాత్రి నోటీసులు ఇచ్చి రేపు హైదరాబాద్ నందినగర్ నివాసంలో విచారణ చేస్తూ అందుబాటులో ఉండాలని చెప్పారు. ఈ నేపథ్యంలో దానికి సంబంధించి తదుపరి ఏం చేయాలన్న విషయమే కేసీఆర్ సమాలోచనలు చేస్తున్నారు. నిన్నటి నుంచి నేతలు న్యాయవాదులతో సమావేశమయ్యారు. బీఆర్ఎస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్, మాజీ మంత్రులు హరీష్ రావు, జగదీష్ రెడ్డితో పాటు ఇతర నేతలు కూడా అక్కడికి వెళ్లారు. కేటీఆర్, హరీష్ రావు నిన్నటి నుంచి అక్కడే ఉన్నారు. దీంతో పాటు కొంతమంది న్యాయవాదులతోనూ కేసీఆర్ మాట్లాడుతున్నారు. న్యాయపరంగా సిట్ ఇచ్చిన నోటీసులోని సారాంశాలు, అందులోని సెక్షన్లు, వాటికి సంబంధించిన అంశాలు, వాటిపై ఎలా ముందుకెళ్తే బాగుంటుందన్న విషయమై కూడా కేసీఆర్ ఆరా తీస్తూ న్యాయపరమైన అంశాలపై చర్చిస్తారు. ప్రత్యేకించి నిన్న కేసీఆర్ నివాసం నందినగర్ నివాసం వద్ద గోడకు నోటీసు అంటించడంపై బీఆర్ఎస్ నేతలు తీవ్రంగా మండిపడుతున్నారు. పార్టీ కార్యనిర్వాహక కేటీఆర్ ఎక్స్ వేదికగా కూడా ఈ దుర్మార్గపు వైఖరిని ఎండగట్టారు. కేసీఆర్ తన ఇచ్చిన సమాధానంలో స్పష్టంగా తాను ఎర్రవల్లి నివాసంలో ఉంటాను, భవిష్యత్తులో నోటీసులు అక్కడికి ఇవ్వండి, అక్కడే విచారణ చేయండి కోరితే దాన్ని పట్టించుకోకుండా ఒక ప్రధాన ప్రతిపక్ష నేత, మాజీ ముఖ్యమంత్రి ఇంటికి నోటీసులు అందించిన దుర్మార్గం కాదని కేటీఆర్ మండిపడ్డాడు. వీటన్నిటికి సంబంధించి తదుపరి ఏం చేస్తే బాగుంటుంది, ఎలా వెళ్తే బాగుంటుందని కేసీఆర్ సమాలోచన చేస్తున్నారు. కొంతమంది న్యాయవాదులను కూడా ఎర్రవల్లికి రమ్మని కేసీఆర్ కోరినట్టు తెలిసింది. వారు వెళ్లిన తర్వాత వారితో సమావేశమే అన్ని అంశాలను పూర్తి స్థాయిలో చర్చించిన తర్వాత కేసీఆర్ రేపటి విచారణకు సంబంధించి ఒక నిర్ణయానికి రానున్నారు. కావ్య, ధన్యవాదాలు రఘువర్ధన్.